రాజకీయాల్లో ఎన్నో మలుపులు ఎదురవుతుంటాయి. అలాగని కనిపించిన మలుపు కల్లా టర్న్ అయిపోవద్దు. అలా పోతే ఎటు కాకుండా పోవడం ఖాయం. ప్రస్తుతం నెల్లూరు మేయర్ని చూస్తే అచ్చం అలాగే కనిపిస్తోంది. లోకల్ పొలిటికల్ సెక్టార్ అంతా అయ్యో పాపమంటోందట. ఉన్న చోట కొనసాగలేరు, అవతల వైపేమో తలుపులు తెరుచుకోవు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైందట ఆయన పరిస్థితి. పొలిటికల్ చౌరస్తాలో నెల్లూరు మేయర్. వాళ్ళు రమ్మనరు, వీళ్ళు పొమ్మనరు. కోటంరెడ్డి కోపమే మేయర్ కొంప ముంచిందా? మేయర్కు మంచి రోజులొచ్చేదెప్పుడు? అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టుగా ఉంది నెల్లూరు మేయర్ స్రవంతి ప్రస్తుత పరిస్థితి. వైసీపీలో గెలిచి టీడీపీ వైపు వెళ్లి ఆ తర్వాత వెంటనే మళ్లీ వైసీపీ వైపొచ్చి ఇప్పుడు మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమైన ఏ దారి కనిపించగా కొట్టుమిట్టాడుతున్నారట. రాజకీయంగా వేసిన తప్పటడుగులో మరోటో గాని ఎటూ కాకుండా పోయింది ఆమె పొలిటికల్ భవిష్యత్తు. ఇటు ప్రతిపక్షంగా కొనసాగలేని దుస్థితి, అటు రూలింగ్ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. దీంతో పొలిటికల్ జంక్షన్లో ఎటూ కాకుండా నిలబడ్డారు. నిజంగా పరిస్థితి చూస్తుంటే 2 ఏళ్ల క్రితం ఎట్లుండే ఇప్పుడెలా తయారైంది అన్నట్టుగా అనిపిస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థకు 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 54 డివిజన్లకు గాను 54 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసింది నాటి అధికార వైసీపీ. ఇక నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు ఈ కార్పొరేషన్ పరిధిలోకే వస్తాయి. ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో మేయర్ పదవి నెల్లూరు రూరల్ కు చెందిన స్రవంతికి దక్కింది. అప్పట్లో వైసీపీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ గా స్రవంతికి మద్దతు తెలిపారు. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. అయితే అనూహ్యంగా ఎన్నికలకు 16 నెలల ముందు కోటంరెడ్డి వైసీపీకి రెబల్ గా మారడమే కాదు, టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆ సమయంలో మేయర్ గా ఉన్న స్రవంతి సైతం కోటంరెడ్డి వెంటే ఉంటారని ప్రకటించారు. తర్వాత ఏమైందో గానీ కొన్ని రోజులకే మళ్లీ వైసీపీలోకొచ్చారు. సాధారణ ఎన్నికలు ముగిశాయి. బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చింది. దీంతో షరామామూలు రాజకీయ నాయకుల్లాగే మళ్లీ పార్టీ మారే ప్రయత్నం చేశారు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్. దీంతో అప్పుడు వైసీపీలోకి తిరిగి ఎందుకొచ్చారు, ఇప్పుడు మళ్లీ అధికార కూటమి వైపు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. తన భర్త జయవర్ధన్ పై పలు అభియోగాలు ఉండడంతో మేయర్ స్రవంతి పొలిటికల్ గా బిక్కుబిక్కుమంటున్నారట. కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో జయవర్ధన్ సహా 7గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలు మార్టిగేజ్ చేసే విషయంలో ఈ మోసానికి పాల్పడ్డట్లు అభియోగాలున్నాయి. జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో విచారణ కూడా మొదలైంది. అప్పటికే 2ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో ఒకరు మేయర్ భర్త జయవర్ధన్ అనుచరుడు కూడా ఉన్నారు. దీంతో నెక్స్ట్ అరెస్ట్ తనదే అని భావించిన జయవర్ధన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అధికార కూటమిలో చేరడమే క్షేమకరమని భావించిన మేయర్ స్రవంతి టీడీపీ పెద్దలను కలిసి మొరపెట్టుకున్నారట. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకున్నారట. బట్ అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో మేయర్ భర్త జయవర్ధన్ నెల్లూరు కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే నెల్లూరు మేయర్ స్రవంతి టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోవడానికి స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని తెలుస్తోంది. గతంలో మేయర్ దంపతులు తనకిచ్చిన పొలిటికల్ ఝలక్ ను మనసులో పెట్టుకున్న కోటంరెడ్డి ఇప్పుడు వారి రాకను యాక్సెప్ట్ చేయట్లేదని, ఆయన యాక్సెప్టెన్సీ లేకుండా మేయర్ కు అధికార కూటమిలోకి ఎంట్రీ కుదరదని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి కోటంరెడ్డి కోపం ఎప్పుడు చల్లారుతుందో, మేయర్ కు ఎంట్రీ పాస్ ఎప్పుడు దొరుకుతుందో కాలమే నిర్ణయించాలి.